అందరికీ గుడ్ ఈవినింగ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్టోరీస్ ఆఫ్ అఖిల్. మాసేమారాలో సెకండ్ డే గేమ్ డ్రైవ్ పూర్తి చేసుకుని మాసై ట్రైబ్ని చూడడానికి వెళ్తున్నాం. ఇప్పుడు ఈ కనిపించే ఆవులన్నీ కూడా మాసై ట్రైబ్ వాళ్ళ ఆవులండి. చాలా ఉంటాయి వాళ్ళ దగ్గర. మాసై ట్రైబ్ అంటేనే మనకు ముందుగా గుర్తు రావాల్సింది ఆవులు. ఈ ట్రైబ్ వాళ్ళ పిల్లలు ఫుట్బాల్ ఆడుకుంటున్నారు. ఏదో చెట్టు నుంచి పడిపోయిన ఒక కాయలా ఉంది, దాంతో ఆడుతున్నారు ఫుట్బాల్. ఇల్లు And if you have questions, no problem. Ask question. Okay, for sure. This is now the village. Okay, this is the complete village. Okay. These the houses around it. Okay. సో ఇదంతా కూడా మాసై విలేజ్ అండి. ఇక్కడ 20 హౌస్లు ఉన్నాయంట. మొత్తం 20 హౌస్ల్లో కలిపి 200 మంది మాసై ట్రైబ్ ఇక్కడ నివసిస్తున్నారంట. ఈ 200 మందికి గ్రాండ్ ఫాదర్ ఒకడే అని చెప్తున్నారు. We are polygamous. We used to marry many ladies. ఈ మాసై ట్రైబ్ అంతా కూడా పాలిగామస్ అండి. పాలిగామస్ అంటే ఒక అబ్బాయి ఎంతమందినైనా పెళ్లి చేసుకోవచ్చు. Oh, good for you. As long as you have cows. Okay. Because More cows, yeah. more wives. Cows, more ladies. Yeah. ఒకళ్ళ దగ్గర ఎన్ని ఆవులు ఉంటే వాళ్ళంత గొప్పోళ్ళు అని అర్థం. అంటే అంతమందిని పెళ్లి చేసుకోవచ్చు. 10 ఆవులు ఉంటే ఒక ఆమెను పెళ్లి చేసుకోవచ్చు అంట. 100 ఆవులు ఉంటే 10 మంది అమ్మని పెళ్లి చేసుకోవచ్చు అంట. అలా మనకి ఆవులు పెరిగి కొద్దీ ప్రెస్టేజ్ పెరుగుద్ది, ఎక్కువ మంది వైఫ్లు కూడా చేసుకోవచ్చు. And Ashe is a thank you in Maasai. Sorry? Ashe. Ashi. Yeah. Means? Thank you. Thank you. Ashi. Ashole is a thank you very much. Ashole. Yeah. Ashole. Yeah. Ashole. You are from which country? It's from India. India? Yeah. ఎలా ఫైర్ వెలిగిస్తారని చెప్పేసి మనకు ఇప్పుడు చెప్తున్నారు. అంటే వీళ్ళు అగ్గిపెట్టెలు లాంటి ఏమి యూస్ చేయరనమాట. సింపుల్గా మీకు కనపడుతున్నాయి కదా రెండు. ఒకటి చెక్క పొడుగ్గా స్టిక్లా ఉంది, ఇంకొకటి ప్లేన్గా చిన్న వుడెన్ ముక్కలా ఉంది. దానికి హోల్స్ కనబడుతున్నాయి కదా, ఆ హోల్స్ ఈ పెద్ద స్టిక్తో పెడతారనమాట. హోల్ పెట్టిన ప్రతిసారి వీళ్ళు ఒక బర్నింగ్ టాటూలా వేసుకుంటారంట. అది వీళ్ళ కల్చర్ మెయింటెనెన్స్ యొక్క రిప్రజెంటేషన్ అంట అది. సో ఇప్పుడు మన ఫైర్ ఎలా వెలిగిస్తారో చూద్దాం. We can show you how we make fire. Yeah. పూర్వకాలంలో అయితే ఎటువంటి మెటల్ యూస్ చేయకుండా ఓన్లీ వుడెన్ స్టిక్స్తో ఫైర్ వెలిగించేవారంటే వీళ్ళు. కానీ ఇప్పుడు కొంచెం త్వరగా అవ్వడం కోసం వీళ్ళు ఏం చేస్తున్నారంటే చూసారు కింద ఒక నైఫ్ లాంటిది పెట్టారు. నైఫ్ ఎందుకంటే The knife is a good conductor of heat. Okay. గుడ్ కండక్టర్ ఆఫ్ హీట్ అనమాట. సో హీట్ని త్వరగా ప్రొడ్యూస్ చేస్తుంది. వీళ్ళు ఏం చేస్తున్నారంటే కింద ఆ నైఫ్ని పెట్టి ఆ పైన ప్లేన్ వుడెన్ దాన్ని పెట్టి దానికి ఉన్న హోల్స్లో ఈ వుడెన్ స్టిక్తో బాగా రబ్ చేస్తున్నారు. రబ్ చేస్తే ఏమవుద్ది, ఆ కింద ఉన్న ప్లేన్ వుడెన్ స్టిక్లో నుంచి కొంచెం పౌడర్లా పడి చాలా వేడిగా ఉంటుంది అనమాట. హీట్ ఎక్కుద్ది ఆ కింద ఉన్న ఆ నైఫ్ వల్ల. చాలాసేపు అలా తిప్పిన తర్వాత చూసారా కొంచెం వుడ్ రాలింది, చాలా వేడిగా ఉంది. ఇప్పుడు దాన్ని తీసుకెళ్ళి పక్కనున్న గ్రాస్ మీద వేస్తున్నారు. సో వెంటనే అది మండుతుంది అనమాట. చూడండి, బాగుంది కదా, భలే వచ్చేసింది ఫైర్. ఇప్పుడు మనం కూడా ట్రై చేద్దాం. చాలా కష్టంగానే ఉందండి. ఆ హోల్లోని చాలా టైట్గా ఉండిపోతుంది స్టిక్, తిరగట్లేదు మనం ఎంత తిప్పినా కూడా. It needs more practice. More practice. Yeah, maybe you have to spend 1 week to the village. Oh, okay. Learning more. కనీసం ఒక 1 వీక్ ప్రాక్టీస్ చేస్తేనే కానీ ఇందులో మనం అంత ఎక్స్పర్ట్ అవ్వలేమంట. నేనే బాధిపోయాను కదన్నా. ఇప్పుడు నెక్స్ట్ సెగ్మెంట్ మన మాసై ట్రైబ్తో డ్యాన్స్ అండి. మనం కూడా డ్యాన్స్ వేద్దాం వీళ్ళతో. సో వీళ్ళ డ్యాన్స్కి చాలా ప్రత్యేకత ఉంది. ఒక 3-4 టైప్స్ ఆఫ్ డ్యాన్సెస్ ఉంటాయి. సో అన్ని డ్యాన్స్లు మనం వీళ్ళతో వేసి అది దేనికోసం తెలుసుకుందాం, ఆ డ్యాన్స్ ఎందుకు వేస్తారని. ఫస్ట్ ఇది వెల్కమ్ డ్యాన్స్ అండి. ఈ మాసై ట్రైబ్కి ఎవరైనా విజిట్ చేసినా, లేదనుకుంటే ఈ మాసై ట్రైబ్లో వాళ్ళు ఎక్కడికన్నా బయటికి వెళ్ళి మళ్ళీ చాలా డేస్ తర్వాత తిరిగి వచ్చినా
వెల్కమ్ డ్యాన్స్ చేస్తారు వీళ్ళు. ఆ సింహాన్ని చంపి వచ్చిన తర్వాత ఈ డ్యాన్స్ అనమాట. సో ఆఫ్టర్ కిల్లింగ్ ఏ లయన్. నెక్స్ట్ ది ఫేమస్ అయిన జంపింగ్ డ్యాన్స్. సో ఈ మాసై కల్చర్లో ఈ జంపింగ్ డ్యాన్స్ అనేది ఎప్పుడు చేస్తారో, అబ్బాయిలు వయసుకు వచ్చిన తర్వాత ఈ కాంపిటీషన్లో పాల్గొంటారు. ఇది ఎంత ఎక్కువ జంప్ చేస్తే హైట్, అమ్మాయిలు అంత ఇంప్రెస్ అవుతారనమాట. ప్లస్ ఇక్కడ ఎదురు కట్నం ఇవ్వాలి అబ్బాయిలు, అమ్మాయిలు కావాలంటే. సో ఎవరైతే ఎక్కువ జంప్ చేస్తారో పైకి, వాళ్ళు అమ్మాయికి తక్కువ కట్నం ఇచ్చి అమ్మాయిని పెళ్లి చేసుకోవచ్చు అంట. అమ్మాయి విషయమే కాకుండా వీళ్ళు ఎంత హైట్ జంప్ చేస్తే వీళ్ళకి అంత రెస్పెక్ట్ అండి. ఈ మాసై ట్రైబ్లో కూడా వాళ్ళ స్ట్రెంగ్త్ అనమాట అది. Chief. Chief house. Yeah, Chief. my Okay. father now. Okay. We are going to sit inside the house. Okay. Chief house. Okay. సో ఇప్పుడు మనం అసలు ఈ మాసై ట్రైబ్ వాళ్ళ ఇల్లులు ఎలా ఉంటాయి, అసలు లోపల ఎలా ఉంటుందో వెళ్ళి చూద్దాం. సో ఈ విలేజ్ అంతటికి ఒక చీఫ్ ఉంటాడండి. ఈ హౌస్ ఆ చీఫ్ది అంట. ఆ చీఫ్ వీళ్ళ నాన్నగారని చెప్తున్నాడు. లోపలికి వెళ్ళి చూద్దాం ఎలా ఉందో. We used to marry many ladies Okay. as long as we have cows. Cows. Okay. Because we pay cows to get married. కనిపించి ఇల్లంతా అబ్బాయిలకు సంబంధం ఉండదండి. మొత్తం ఈ మాసై అమ్మాయిలే ఈ హౌస్ని కడతారంట. ఇది కట్టడానికి ఇంచుమించు 2 నెలలు టైం పడుతుందంట. And it lasts for 9 years. 9 years. Yeah. ఈ ఇంట్లో 4 రూమ్స్ ఉంటాయంటండి. ఫస్ట్ ఇది కిచెన్, ఇదంతా కిచెన్ ఓపెన్ ఏరియా. నెక్స్ట్ ఆ లోపలది పేరెంట్స్ రూము. నెక్స్ట్ పిల్లల రూము, ఇది వాళ్ళ పిల్లలు ఉండడానికి. నెక్స్ట్ మనలో ఎవరన్నా గెస్ట్లు వచ్చినప్పుడు కూడా వీళ్ళకి ఒక రూమ్ ఉంటుంది, అది 4th రూమ్. సో గెస్ట్ రూమ్ మనం కూడా ఉండాలనుకుంటే 1-2 డేస్కి ఇక్కడ ఉండొచ్చు అనమాట. వీళ్ళ కల్చర్ గురించి ఇంకా క్లోజ్గా తెలుసుకోవడం కోసం. వీళ్ళ ఇంటి పైకప్పు ఉంది కదా, ఆ రూఫ్ కూడా వీళ్ళు ఆవు పేడ, నెక్స్ట్ గడ్డి, కింద పెద్ద పెద్ద కర్రలు పెడతారంటండి. ఆ మూడిటితో వాళ్ళు పైకప్పు తయారు చేస్తారంట. వర్షం వచ్చినా సరే ఆ కౌడంగా ఎండిపోయిన తర్వాత ఒక చిన్న షీల్డ్లా ఉండి వర్షం నీళ్ళు లోపల రాకుండా ఉంటుందని చెప్పేసి అలా చేస్తారంట. And also our main food as Maasai is blood from cow. వీళ్ళు భోజనం వచ్చేసి ఆవు మాంసం, గొర్రె, మేక మాంసం కూడా తింటారంట. ఎక్కువగా ఆవు రక్తం తాగుతారంట అండి. అంటే వీళ్ళు రక్తం కోసం చంపేరంట. వీళ్ళ దగ్గర ఒక స్పెషల్ బాణంలా ఉంటుందంట. దాంతో ఆవుకి ఎక్కడైతే ఒక నరం ఉంటుందో ఆ నరం దగ్గర అక్కడ చిన్న పొడుస్తారంట. ఆ నరంలోంచి వచ్చిన రక్తం అంతా వీళ్ళు కలెక్ట్ చేసుకుని ఆవుని చంపకుండా దాన్ని ఇంటికి తెచ్చుకొని మరగబెట్టుకుని అందులో పాలు వేసుకుని తాగుతారంట ఆవు రక్తాన్ని. ఈ ఊరంతా కూడా మనకి గేమ్ రిజర్వ్, మాసేమారా గేమ్ రిజర్వ్కి పక్కనే ఉంది. సో వీళ్ళు ఎప్పుడైనా ఫార్మింగ్ చేద్దాం అనుకుంటుంటే అక్కడ ఉన్న జింకలన్నీ వచ్చేసి ఈ పంటను తినేస్తున్నాయంట. అందుకని వీళ్ళు ఫార్మింగ్ చేయడం ఆపేశారు. సో వీళ్ళు ఏం చేస్తారంటే ఈ మాసేమారాకి అవతల సైడ్ ఉన్న తాంజానియాలో ఉన్న మాసేమారా ట్రైబ్ అయితే ఫార్మింగ్ వచ్చంట. సో వీళ్ళు వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళు పండించిన పంటను కొంచెం తీసుకుని వాళ్ళకి కొన్ని ఆవులు దానం చేస్తారంట. అలా డబ్బులతో కాకుండా ఇలా గివ్ అండ్ టేక్ పాలసీ ఫాలో అవుతారంట వీళ్ళు. You used to go through the Maasai game, Maasai We Mara? have a shortcut here. Okay. You don't be charged visa or any. Okay, for you no visa required. You just walk. Okay, because you are a tribe. Yeah. Yeah, we just use like 2 hours to go, Okay. 1 hour to go, and 1 hour to come back. Okay. వీళ్ళకి 15 సంవత్సరాలు నిండిన తర్వాత సర్కంసైజ్ చేస్తారంట. అప్పుడు అడవిలోకి ట్రైనింగ్కి తీసుకెళ్తారంట. మాసిక్ కల్చర్ గురించి నేర్పడానికి, ఎలా బతకాలి, ఎలా ఉండాలి అని చెప్పేసి ట్రైనింగ్ ఇస్తారంట ఒక 5 years. ఆ 5 years తర్వాత వెనక్కి రావాలంటే లయన్ని చంపాలి. లయన్ని చంపి వచ్చిన తర్వాత అప్పుడు వీళ్ళ ట్రైబ్లో జాయిన్ అవుతారంట మళ్ళీ. ఈ 5 సంవత్సరాల ట్రైనింగ్లో మాసై కల్చర్ గురించి, నెక్స్ట్ డ్యాన్స్ గురించి, జంపింగ్ డ్యాన్స్, సెలబ్రేషన్ డ్యాన్స్, ఇవన్నీ. నెక్స్ట్ ఎలా వేటాడాలి జంతువుల్ని, మళ్ళీ మెడిసిన్ అడవిలో దొరికి చెట్ల నుంచి, ఆకుల నుంచి ఎలా మెడిసిన్ తయారు చేయాలి, ఇవన్నీ నేర్పిస్తారంట ట్రైనింగ్లో. వీళ్ళు లయన్ని చంపిన తర్వాత ఆ లయన్ యొక్క హెడ్, స్కిన్, మళ్ళీ టీత్ కూడా
ఈ 3 తీసుకుని వస్తారంట. సో వచ్చిన తర్వాత ఈ ట్రైబ్లో జాయిన్ అవుతారు. ఆ లయన్ చంపడం వల్ల పీపుల్ బిలీవ్ చేస్తారంట, ఓకే ఈడు 5 years ట్రైనింగ్ బాగా చేసుకున్నాడు, హీఈస్ స్ట్రాంగ్ ఎనఫ్ అని చెప్పేసి నమ్ముతారంట. సో ఇట్స్ మ్యాండేటరీ అంట ట్రైనింగ్ పూర్తయిన తర్వాత లయన్ చంపడం. అది కాకుండా కల్చర్ మెయింటెనెన్స్ కోసం ఎవ్రీ ఇయర్ గవర్నమెంట్ ఒక లయన్ని చంపడానికి అలౌ చేస్తుందంట. వీళ్ళు రైనోస్ని కానీ ఎలిఫెంట్స్ని అయితే మాత్రం చంపకూడదంట, గవర్నమెంట్ రూల్. But for us as Maasai, we have been allowed Okay. to kill one lion every year. Okay. That is for culture maintenance. Okay. Okay. Is it so difficult to kill the lion or how? It's very difficult. That's why we kill as a group of 50 boys. 50 boys. Because Okay. one person to kill a lion is very hard. Okay. So you'll do some planning and Yeah, you yeah. will Will anyone die doing Yeah. that? And no, but injured. Some people can be injured. injured. Okay. Yeah, and when we kill, we also have to bring the skin, Okay. the entire part of the lion skin. Okay. And But that how you will cut there itself in the forest? Yeah, But at that time other lions won't come. the rest. Uh-huh. When we know some places that we are going to get one lion, Okay. or when we get many lion, we try to divide them. Okay. And when we bring the skin belongs to the chief. How the chief will be decided? Any fight or competition will be happening? In every Okay. the elders from different villages, they used to come together Mhm. and choose who will be the chief. Okay. Every But every year. 10 years, 10 years. Okay. But your English is so good. Where you learn? I learned the school. In school. Okay. That's so amazing. So amazing. Let's go to the camp. I see. Guys, you're welcome again. Thank you so much. Yeah. మొత్తానికి మాసై ట్రైబ్తో ఇంటరాక్షన్ అయితే అలా పూర్తయిందండి. నౌ లెట్స్ గో టు అవర్ రిసార్ట్. అన్నా చెప్పను ఎలా ఉంది, మీకు ఎలా అనిపిస్తుంది? బాగుంది, కొత్తగా ఉంది. I was just enjoying thoroughly from the beginning. It was different experience and it was nice. ఈ మాసై విలేజ్ మొత్తానికి వీళ్ళ నాన్నగారు చీఫ్ అంట. సో వాళ్ళ నాన్నగారు ఇప్పుడు మొదలుపెట్టి చీఫ్ కింద 1 year అవుతుంది, ఇంకా 9 సంవత్సరాలు ఉందంట. 9 సంవత్సరాల తర్వాత వీళ్ళ నాన్నగారు చీఫ్ కాబట్టి ఇతను చీఫ్ అయిపోవాలని ఉండదంట. ఒకవేళ ఆయనకి ఏదన్నా జబ్బు చేసి చనిపోతే అప్పుడు ఇతను అవుతాడంట, లేకుండా ఉంటే మళ్ళీ సెలక్షన్ ప్రాసెస్ మళ్ళీ జరుగుద్దంట. But How old is your father? is 86. 86. Yeah. How old are you? Me? Wait, don't tell. Let me guess. Yeah. Let me guess. Yes. 40? No. You don't tell the answer. I'm thinking 32. 32? Yeah. Or 28. 28. Yeah. Hey, see? Yeah. How many kids does your father have? 32. 32 kids? Yeah. Half 6 wife. 6 wives. Yeah. Thank you. Thank you. Okay, guys, you're welcome again. Thank you. Have a nice day. Yeah. Yeah. Thank you. Bye. Next time. సో ఇది మన ఇక్కడ ఉండి రూమ్కి వెళ్ళి దారనమాట. భలే ఉంది, ఇదంతా ఒక రిసార్ట్ లాంటిది, లాడ్జ్. ఏదో అడవిలో వెళ్తున్నట్టు ఉంది, బట్ ఇదంతా మన ఏరియా, లాడ్జ్ ఏరియా. సో వైల్డ్ యానిమల్స్ అయితే ఏం రావు, నైట్ పూట సెక్యూరిటీ ఉంటుంది, సో నో ప్రాబ్లం. నో ప్రాబ్లం. బాబోయ్, అసలు నిద్రలేదు, వెళ్ళి గట్టిగా ఒక చిన్న పవర్ నాప్ వేయాలి. అమ్మ, దుమ్ము. ఇది మన రూమ్. సేమ్ డే 1 వీడియోలో చూసారు కదా మీరు, రూము సేమ్ రూమ్ అండి ఇప్పుడు కూడా, కాకపోతే అప్పుడు కొంచెం చీకటిగా ఉందని ఇప్పుడు మళ్ళీ చూపిస్తున్నాను. మన రిసార్ట్లో డిన్నర్ చేయడానికి వచ్చాం. ఇక్కడ మనల్ని అలరిస్తున్నారనమాట చిందులతో, డ్యాన్స్ అదరగొడుతున్నారు. ఇలా ఫుడ్ విత్ ఎంటర్టైన్మెంట్, డిన్నర్ విత్ డ్యాన్స్.